మనం తెలిసి తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వలన మన కంటి చూపుని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. మన చుట్టూ ఉన్న వాతావరణం, కాలుష్యం వంటి కారణాలతో పాటు అనేక రకాల వ్యక్తిగత అలవాట్ల కారణంగా మన కళ్ళు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటాయి. తద్వారా కంటి చూపు కోల్పోయే ప్రమాదం చాలా ఉంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారిలో ఇది మరీ ఎక్కువగా కనబడుతుంది. రోజు మనకు ఎదురయ్యే ఈ కంటి ఒత్తిడిని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి, మనం పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన అందరికీ ఒక అలవాటు ఉంటుంది, అదే పేపర్ చదవడం లేకపోతే బుక్స్ చదవడం. అలా చదివేటప్పుడు ఖచ్చితంగా కూర్చొని మాత్రమే చదవాలి. చదివేటప్పుడు కంటికి పుస్తకం మధ్య కనీసం 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. పడుకొని లేదా ఊగే కుర్చీలో కూర్చొని చదివితే మనకు తెలియకుండానే మన కంటి మీద ఒత్తిడి పడక మాంది. మనం ఎక్కడైతే చదువుతున్నామో ఆ ప్రదేశంలో సరైన వెలుతురు ఉండటం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇకపోతే రెండవది, రోజులో గంటల తరబడి టీవీ చూడడం వల్ల కళ్ళు ఒత్తిడికి గురవుతాయి అని అంటున్నారు. కాబట్టి గంటకు మించి టీవీ ఎక్కువగా చూడకూడదు. వెన్నెముకకి ఊతమందే విధంగా ఉండే కుర్చీలో కూర్చొని టీవీ చూడటం, టీవీ ముందు కూర్చునే చోటు కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు మాత్రం టీవీ అస్సలు చూడకూడదు. టీవీ ఉన్న గదిలో తగినంత వెలుతురు కూడా ఉండేలా చూసుకోవాలి. అంటే చిమ్మ చీకట్లో టీవీ చూడటం వల్ల కూడా ఆ లైటింగ్ ఎఫెక్ట్ అంతా మన కంటి మీద పడుతుంది, కంటి రెటీనా పైన పడుతుంది. టీవీ వెనుక కాస్త ఎత్తులో లైట్ అమర్చితే కంటి మీద ఒత్తిడి పడకుండా కూడా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ఇకపోతే మూడవది, కంటి చూపు ఎఫెక్ట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే కంప్యూటర్స్ మనం నిత్యం వాడకంలో చాలా ముఖ్యమైనటువంటి భాగంగా అయిపోయింది. కంప్యూటర్స్ వాడేటప్పుడు మన చూపు సిస్టమ్ పైన సగానికి పైన ఉండేలాగా మనం చూసుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు మన కాళ్ళు ఖచ్చితంగా నేలకి ఆనే విధంగా ఉంటూ మన వెన్నెముక కూడా నిటారుగా ఉండేలా కూర్చోవాలి. సిస్టమ్కు ఉన్నటువంటి మానిటర్ వైపు మనం ఎక్కువసేపు అదే విధంగా తీక్షణంగా చూడకూడదు. మధ్య మధ్యలో కనురెప్ప కొడుతూ ఉండాలి. కళ్ళు వాలుస్తూ అటు ఇటు మన కంటి చూపుని మారుస్తూ ఉండాలి. కంప్యూటర్ మానిటర్ మీద తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. మానిటర్ పైన యాంటీ గ్లేర్ స్క్రీన్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమము. లేకపోతే వెలుతురుని నియంత్రించే కళ్ళజోడు మనం వాడటం కూడా చాలా మంచిది. ఇలాంటి జాగ్రత్తలే స్మార్ట్ ఫోన్ విషయంలో కూడా మనం పాటించడం చాలా అవసరం. ఇక అప్పుడప్పుడు మనం తెలియకుండా మనం చేసే ఇంకొక చివరి తప్పు ఏంటంటే, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కళ్ళజోడులు పెట్టుకోకుండా మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో అయితే హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నారు, కానీ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్పక ముందు మనం కళ్ళజోడు కూడా ఏం లేకుండా అలానే వెళ్తూ ఉంటాం. దానివల్ల రోడ్డు పైన ఉన్నటువంటి దుమ్ము ధూళి మన కళ్ళల్లోకి చేరి దానివల్ల కళ్ళకి చాలా ఎఫెక్ట్ అవ్వడం మనం గమనించాం. కాబట్టి బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం కళ్ళకి సన్ ఎఫెక్ట్ పడకుండా ఉండే కళ్ళజోళ్ళు ఉపయోగించాలి. అలాగే వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక సరైన మార్గంగా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా రాత్రి వేళల్లో బైక్ నడిపేటప్పుడు యాంటీ గ్లేర్ గ్లాసు ఉన్నటువంటి కళ్ళజోళ్ళు మనం వాడితే ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్ కాంతి ప్రభావం మన కంటి మీద పడకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని నియమాలు, టిప్స్ కనుక మనం పాటిస్తే మనం రోజు చేస్తున్న పని ఒత్తిడి కారణంగా మన కళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం కంటి చూపును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు, మనం జాగ్రత్తగా పడవచ్చు. చూసారు కదండి, ఇవన్నీ మనకు తెలిసినవే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేసి వాటిని కనుక మనం పాటిస్తే మనకు ఎంతో ముఖ్యమైనటువంటి అవయవాల్లో కళ్ళు కూడా చాలా ముఖ్యమైనవి. కాబట్టి కంటి చూపుని మనం కోల్పోకుండా, కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకుంటాం.